ఇక్కడ చూడండమ్మా, మనకి ఇచ్చిన సమ్ ఏంటంటే ఇఫ్ tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు √3 tan a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1/√3. ఓకే, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a అండ్ b. ఇచ్చిన సమ్ మనకి ఇదనమాట. సో ఈ సమ్లో ఏంటంటే పిల్లలు ఏం చేశారంటే tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్ √3 బాగా వేస్తున్నారండి. tan a మైనస్ b ఈజ్ ఈక్వల్ 1/√3. మనకి ఇచ్చిన డేటా, సమ్లో ఇచ్చిన డేటా ఏంటంటే ఇదనమాట. అయితే నెక్స్ట్ పిల్లలు ఏం చేశారంటే tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ tan 60 బదులుగా 60 వేసేసుకున్నారు. tan a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు tan 30 బదులుగా 30 వేసేసుకున్నారు. వేసేసుకొని ఏం చేశారు, ఇక్కడ tan క్యాల్కులేషన్ చేశారు. సో ఇది రాంగ్. ఇలా మనం చేయకూడదు. ఎలా చేయాలి అంటే tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ b √3 కదా, √3 బదులుగా ట్యాన్స్లో మనకు √3 ఎక్కడ వస్తుంది, tan 60లో వస్తుంది. సో tan 60 తీసుకోవాలి. నెక్స్ట్ tan a మైనస్ b, tan a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో tan a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఎక్కడ వస్తుంది, tan 30లో వస్తుంది. సో tan 30 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుంది, tan క్యాన్సిల్ చేసుకుంటాం. క్యాన్సిల్ చేసుకొని a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60, a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 30. సో మనకు మిగిలింది ఏంటి, ఇక్కడ tan పోయింది అనుకోండి, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60 మిగులుతుంది. అదేవిధంగా ఇక్కడ tan కూడా మనం క్యాన్సిల్ అయిపోతే a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 30 మిగులుతుంది. ఓకేనండి. తర్వాత చూద్దాము. ఇప్పుడు ఏం చేయాలి, మనము 2 ఈక్వేషన్స్ మనకి వచ్చాయి. వచ్చిన తర్వాత మనము ఆ సింప్లిఫికేషన్ చేస్తాం అనుకోండి. చేస్తే ఆల్రెడీ ఇక్కడ ఏంటుంది, ఆపోజిట్ మన సింబల్స్తో b ఉన్నాయి. సో ఒక ప్లస్ b ఒక మైనస్ b ఉందనుకోండి. ఇవి రెండు మనం క్యాన్సిలేషన్ చేసుకొని ఇవి రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి ఇది మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి రెండు క్యాన్సిలేషన్ చేస్తే మనం మిగిలినవి ఏంటి, a మిగిలింది. 2a ఈజ్ ఈక్వల్ టు 60 + 30 90 వచ్చింది. సో 2a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 90. a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2కి aకి మధ్యలో ఏమీ లేదు అంటే ఇక్కడ ఏమున్నట్టు మల్టిప్లికేషన్. సో ఇక్కడ 2 aతో మల్టిప్లికేషన్ చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు యువతలు వస్తే ఏమవుతుందంటే డివిజన్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ 2 ఏమవుతుంది, డివిజన్ కిందకు వచ్చేసింది. తర్వాత ఇక్కడ మనకి 90/2 మనము క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ ఎలా చేయాలంటే 2 1s 2 45s డైరెక్ట్గా వేసుకోవచ్చు తెలిసిన వాళ్ళు, లేదు అంటే 2 1s 2 4s are 8. ఇక్కడ 9లోంచి 8 పోతే ఇంకా 1 మిగులుతుంది కదండి, 2 5s are 10. సో 45. సో a ఈజ్ ఈక్వల్ టు 45. మనకు ఒక వాల్యూ తెలిసింది అనుకోండి, మనకు వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకు తెలిసిన వాల్యూని మనం ఒక ఈక్వేషన్లో మనము సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకు సెకండ్ వాల్యూ అనేది వచ్చేసింది. సో a మైనస్ b ఈజ్ ఈక్వల్ 30 అయింది అనుకోండి. సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నారు ఇక్కడ. సో a అంటే ఎంత, 45 మైనస్ b ఈజ్ ఈక్వల్ 30. సో మైనస్ b ఈజ్ ఈక్వల్ 30 మైనస్ 45. ఇక్కడ మైనస్ ఉంది. సో 30 మైనస్ 45 అంటే ఎంత అవుతుంది మనకి, -15. పెద్దదానికి ఏ సింబల్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. పెద్ద దాంట్లో చిన్న తీసేయాలి. సో -15 తెలిసిందే మీకు అది. సో మైనస్ క్యాల్కులేషన్ చేస్తాం అనుకోండి, b ఈజ్ ఈక్వల్ 15. సో ఇది మనకి ఫైనల్ ఆన్సర్. a ఈజ్ ఈక్వల్ టు 45, b ఈజ్ ఈక్వల్ టు 15. ఓకేనా అండి.